హాయ్ అండి. ఈరోజు క్యారెట్ కర్రీ చేయడానికి క్యారెట్‌ని అయితే పీల్ తీసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. అప్పుడే తెచ్చిన క్యారెట్‌లయితే కట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటది. ఈ క్యారెట్ అయితే 2 డేస్ అయిందండి తెచ్చి. అందుకనే చాలా ఈజీగా కట్ అవుతున్నాయి. అప్పుడే తెచ్చిన క్యారెట్‌నయితే నేను ఈ విధంగా కట్ చేయను. ముందుగా క్యారెట్‌నయితే పీల్ తీసేసుకొని బాయిల్ చేసుకుంటాను. ఆ తర్వాత అయితే క్యారెట్‌ని కట్ చేసేసుకొని తాలింపు వేస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే చేస్తాను. మా పాప క్యారెట్ కర్రీ తినటానికైతే ఇష్టపడదు. కానీ నేను డైలీ అయితే ఒక క్యారెట్ అయితే ఇస్తాను. పచ్చిదే తినిద్ది. పాప 2 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి క్యారెట్‌నైతే బాయిల్ చేసేసి ఇచ్చేదాన్ని. ఇప్పుడు పెద్దదయింది కదా! ఇంక అందుకని చెప్పేసి పచ్చిదే ఇస్తున్నాను. అలానే తింటుంది. ఇంకెప్పుడైనా కూర చేసినా కూడా తిను అని చెప్పినా కూడా, లేదు నేను పచ్చిది క్యారెట్ తింటున్నాను కదా! ఇంక నాకు కర్రీ అయితే వద్దు అని చెప్పేసి అంటది. ఇంకా ఆ రోజు తనకేమన్నా కర్రీ అయితే చేస్తాను. క్యారెట్లు అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. అదేవిధంగా ఒక ఆనియన్ కూడా పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ అయితే చాలా ఘాటుగా ఉన్నాయండి. ఇంకా పాప కోసమైతే ఆల్రెడీ రైస్ కూడా వండేసేసాను. తను ఈరోజు లంచ్ బాక్స్‌లోకి పులియోగర చేసి పెట్టు అని చెప్పేసి అడిగింది. ఇంక అందుకని రైస్ కూడా వండేసి పెట్టేశాను. ఇంకా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలైతే యాడ్ చేసుకున్నాను. తాలింపు గింజలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. తాలింపు అయితే వేగినాక పులియోగరే పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించుకున్న రైస్‌ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఆ పౌడర్ అయితే అన్నానికి పట్టే విధంగా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. పులియోగర అయితే రెడీ అయిపోయింది. ఇంకా బాక్స్‌లోకి అయితే పెట్టేసేస్తున్నాను. ఇంకా పాప లంచ్ బాక్స్ అయితే రెడీ చేయగానే ఇంకా మా వారి కోసం అయితే క్యారెట్ కర్రీ చేయడానికి స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ అయితే పెట్టేసేసాను. 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం ఏ వెజిటేబుల్ అయినా కట్ చేసే ముందు ఒక హాఫ్ ఎన్ అవర్ వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉంచుకోవాలి. నేనైతే పాప లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయకముందే వెజిటేబుల్స్ అయితే వాటర్లో వేసేసి ఉంచేసేస్తాను. ఒక హాఫ్ ఎన్ అవర్ ఆగాక కట్ చేసేసి పెట్టేసేసుకున్నాక ఇంకా పాప లంచ్ బాక్స్ అయితే రెడీ చేసినాక ఇంకా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. తాలింపు గింజలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఏ కర్రీలోకైనా ఆనియన్స్ ఎక్కువగా వేస్తే చాలా టేస్ట్‌గా ఉంటది కదా! పాప అయితే మార్నింగ్ వెళ్ళేటప్పుడే చెప్పింది, నాకు క్యారెట్ కూర వద్దు, నాకు వంకాయలైతే వేయించు అని చెప్పింది. ఇంకా పాప అయితే 3:00 వచ్చేది కదా! ఆ లోపైతే వేయించుకోవాలి వంకాయలను కూడా. పాప అయితే బాక్స్ పెట్టినా కూడా సరిగ్గా తినదు. ఇంక అందుకని చెప్పి 3:00కి రాగానే అన్నం అయితే పెట్టేసేస్తాను. ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై అవ్వగానే మనం ముందుగా కట్ చేసేసుకున్న క్యారెట్‌ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపుని, అదేవిధంగా కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ మూడిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అనేది క్యారెట్‌ని ఆయిల్‌లో మగ్గనిస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కోసారి క్యారెట్‌లో బీట్రూట్ కూడా యాడ్ చేసి కర్రీగా చేస్తాను. అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్యారెట్ అయితే మగ్గేలోపు నేను ఇక్కడ కొత్తిమీరను కూడా కట్ చేసేసుకొని ఒకసారి అయితే వాష్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి.
కొత్తిమీర ఇంట్లో ఉన్న నేను కూరల్లో కొత్తిమీర యాడ్ చేయటం మర్చిపోతూ ఉంటాను. ఇంక గుర్తొచ్చినప్పుడైతే యాడ్ చేసి చేస్తాను కర్రీస్‌లో. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకొని మూతైతే పెట్టేసేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసేసుకొని స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుంది. మనకి మార్నింగ్ లంచ్ బాక్సులతో హడావిడిగా ఉంటుంది కదండీ! అలాంటప్పుడు ఈ విధంగా కుక్కర్‌లో చేసుకుంటే కర్రీ ఈజీగా అయితే అయిపోయిద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటది. కుక్కర్ ఆవిరిపోయినాక ఈ విధంగా లిడ్ అయితే ఓపెన్ చేసేసాను. చూసారు కదా! మంచిగా అయితే కుక్ అయిపోయింది క్యారెట్ కూడా. కొంచెం వాటర్ ఏమన్నా ఉన్నాయి అనిపిస్తే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక 2, 3 మినిట్స్ అయితే ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా క్యారెట్ కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా! ఇంక మా వారికి కూడా లంచ్ బాక్స్ అయితే పెట్టేసేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.